నిన్న కారుమూరు నిన్న చాలామంది కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి చాలా మాడుతున్నారు. ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ బాగాలేదని చెప్పుకొని వచ్చాడని. నేను నిజం చెప్తున్నా, వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నాకు కాలు బాగాలేదు, ముక్కు బాగాలేదు, చెవు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పుకోలే. ధైర్యంగా ఆయన పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే ధైర్యంగా ఆయన పోలీసు వాళ్ళకు సహకరించి పోలీసు వాళ్ళకు అనుకూలంగా ఆయన పోయి సాయంత్రానికి ఆ కేసు లాయర్లు పోయి పరిశీలించి గెట్టింగ్ అడిగిన తర్వాత అందులో అది నిజమైన కేసు కాదని మొత్తం అందరికీ తెలిసిపోయింది. సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి. నిజంగా నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్టులోనే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే అరెస్ట్లో ఏదైతే లేదో వీళ్ళు ఒక భయపెట్టాలా, ఒక గొంతును నొక్కాలనే ప్రయత్నం ఈరోజు చాలా జరుగుతుంది. 100 గొంతులు లేస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కారుమూరి వెంకటరెడ్డి అన్న అరెస్ట్తో ఆగుతాయంటే ఆగవు. కారుమూరి వెంకటరెడ్డి అన్న ఏమన్నా ఆగుతాడా? ఇప్పుడు ఆగితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే కాదు, చూసుకుందామని ధైర్యంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఈజ్ ఆల్వేస్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలని కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా ఉన్నా. మేము జగన్మోహన్ రెడ్డి వెంట కరుడు కట్టిన అభిమానులం ఇప్పటి నుంచో ఉన్నాం. కాబట్టి మీరు ఇష్టానుసారంగా లేనిపోని విషప్రచారాలు చేస్తూ అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ఊరుకునే పరిస్థితే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.